ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైనటువంటి వాగ్దానం, అది కీర్తనల గ్రంథం నుండి 118వ కీర్తన 8వ లేఖనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు స్పష్టంగాను పరిపూర్ణంగాను మనతో మనందరితో ఈ శుక్రవారం దినమున మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ లోకంలో మనం మనుషులను నమ్ముకుంటున్నాం, మరి మనుషుల మీద మనం భారం వేస్తున్నాం, మనుషుల కొరకు మనుషుల కోసమో బ్రతుకుతున్నాం మనం. మరి దేవుడు అంటున్నాడు, ఆ రీతిగా నువ్వు మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని ఏ దినమైతే ప్రభువులు వారిని నువ్వు ఆశ్రయిస్తావో ఖచ్చితంగా నీకు మేలే జరుగుతుంది తప్ప కీడు జరగదు. కానీ మనుషులను నమ్మడం వలన నీకు కీడు జరుగుతుంది తప్ప మేలైతే జరగదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఈ దినమున ఈ శుక్రవారం దినమున మనం ఏ రీతిగా ఉన్నాం? మనుషులు నమ్ముకునే వారిగా ఉన్నామా, మరి ప్రభువును అమ్ముకునే వారుగా ఉన్నామా? ఆలోచించుకోవాలి. మనుషులు నమ్ముకొని ప్రభువును అమ్ముకుంటున్నాం కనుకనే దేవుడు అంటున్నాడు, నీవు మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు నమ్ముకున్నట్లయితే, ప్రభువులు వారిని అమ్ముకోకుండా ప్రభువుల వారిని నీవు నిత్యము నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా నీకు ప్రతి మేలు కూడా ఆయనలో ఆయన జరిగిస్తాడు. కనుక ఆ రీతిగా మనం ఉండాలి అనుకున్నట్లయితే అందరం తలలో వచ్చి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీవించాలని అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణ కృపా సత్య సంపూర్ణ, మీ పాదముల కొందరములు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ, నా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును మా అందరి హృదయములలో మరి ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.